ప్రభువును రక్షకుడును విమోచకుడైనటువంటి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి పునరుద్ధానుడై ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ రక్షించబడి నిత్య జీవం పొందుటకు మార్గమును సత్యమును జీవమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో మరి ఈ యొక్క సమయంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ నామములో శుభములు, ఆ నామములో మంచి మేలు మీకు అందరికి కూడా కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, మహాదయను బట్టి మరొక తరుణములో ఆయన యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలను ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడాలి, ప్రతి బిడ్డను ధైర్యపరచాలి. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ కూడా ఆస్వాదించబడాలి. ఈ సమయంలో కీర్తన 20వ కీర్తన 5వ చరణములో ఉన్నటువంటి మాటలను నేను చదువుతూ ఉన్నాను. యెహోవా, నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ఇక్కడ కీర్తనకారుని ద్వారా వ్రాయించినటువంటి ఈ యొక్క మాటలలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా జయోత్సాహము చేస్తూ ఉన్నాం. దేవుని బట్టి ఎప్పుడు కూడా మేము ప్రభుని ఆ జయోత్సాహముతో ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ప్రభుని బట్టి మౌనంగా ఉండలేదు, కానీ మాకు కలిగేటువంటి మేలును బట్టి, మాకు జరిగేటువంటి కార్యాలను బట్టి ఎప్పుడు కూడా మేము ఊరకనే ఉండలేదు. కారణం ఏంటంటే, మరి దేవుడు ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు మాకాయి కల్పించినటువంటి రక్షణ, ఆ భద్రతలో మాకు ఎలాంటి అపాయాలు కానీ, ఎలాంటి పోరాటాలు కానీ, ఎలాంటి దాడులు కానీ మాకు రాకుండా ఆయన సంరక్షణ ఉన్నాం. కాబట్టి దేవుని కార్యాలు మేము చూడగలుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ నుంచి తొలగిపోలేదు. లోకము, శరీరము మమ్మలను లాగినను, ఆకర్షించినను కూడా ఆ రక్షణ విడిచిపెట్టలేదు. ఇది దేవుని వలన కలిగినటువంటి రక్షణ కనుక ఈ రక్షణ ప్రాకారంలో మేము ఉన్నాం. కాబట్టి రక్షణ అనేటువంటి భద్రత మాకుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా కలత చెందలేదు, ఎప్పుడు కూడా మేము ఆందోళన చెందలేదు. కనుక ఎప్పుడు కూడా దేవుని బట్టి జయోత్సాహములు చేయుచున్నటువంటి వారంగా ఉన్నాం. రెండవదిగా మా దేవుని
నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచూ ఉన్నాము. మా యొక్క దేవుని వలన పొందుతున్నటువంటి విజయాలను బట్టి ఎప్పుడు కూడా మేము అపజయము అనేది మా జీవితంలో మేము ఎప్పుడు కూడా చూడము. కాబట్టి ఆయన నామమును బట్టి ఎప్పుడు కూడా ధ్వజం ఎత్తేటువంటి వారంగా ఉన్నాం. కనుక ఇందును బట్టి ఆయన మా జీవితంలో మేము ఎప్పుడు ప్రార్థన చేసిన జయోత్సాహముతో ధ్వజమెత్తి ఆయన యొక్క రక్షణను బట్టి నామమును బట్టి మేము చేసేటువంటి ప్రతి ప్రార్థనల్లో మేము ఓటమి చూడలేదు. కానీ అన్నీ కూడా మాకు జరుగుతూ ఉన్నట్లుగా, జరిగిస్తూ ఉన్నట్లుగా, సఫలపరచబడుతున్నట్లుగా ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మేము ఆనందభరితులమైనటువంటి వారుగా ఉన్నాము అన్నట్టుగా ఈ కీర్తనాకారుడు తన యొక్క అనుభవాన్ని అతను ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక మన దేవుడు ఎవరంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అనేటువంటి సహవాసముతో, ప్రార్థన అనేటువంటి సంబంధముతో ఏది ఆయన యొక్క మధ్య, ఆయన ఎదుట నేను పంచుకుంటూ ఉంటానో ఆ మాటలన్నిటిని బట్టి ఆయన ఆలకించి అవి ఆలస్యం చేయక వెంటనే నా జీవితంలో కార్యం చేసేటువంటి వాడుగా, సఫలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నేను ఆయన అనుగ్రహించినటువంటి, ఆయన ఉంచినటువంటి రక్షణలో నేను ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన యొక్క నామాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా పిరికివాణిగా అధైర్యపడక, ఆయన నామాన్ని బట్టి నేను ధైర్యంగా ఉన్నాను. కాబట్టి ఈ క్రమాన్ని బట్టి నా జీవితంలో ఏదైనా కూడా నేను సాధించుకోగలను. నా దేవుని బట్టి నా జీవితంలో ఏ కార్యమైనా కూడా ఆయన చేయగలడు అన్నట్లుగా ఈ యొక్క కీర్తనాకారుని యొక్క అనుభవాన్ని, భావాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరి మనము కూడా ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏమర్థం చేసుకోవాలా అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభు ఆయన ఎవరి జీవితాలలో కార్యాలు సఫలపరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మా ప్రార్థనలు విని మా కార్యములు సఫలపరచాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే, ఎలాగుంటే మా ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది, మా కార్యాలు అన్నీ కూడా సఫలపరచబడతాయి అనేది వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. అంత మాత్రమే కాకుండా దేవుడు ఎవరు ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలు విని కార్యం ఆయన జరిగించాలంటే ఏం చేయాలా, మనం ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తించాలి అని వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు, వాక్యం యొద్దకు వచ్చి మనము గ్రహించినప్పుడు, మనకు వాక్యము తెలియచేసేటువంటి, వాక్యం ద్వారా మాట్లాడేటువంటి దేవుడు ఏమని తెలియచేస్తున్నారో తెలుసా? చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో
ఒక మాట రాయబడి ఉంది. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునున్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. ప్రభు ఎవరి ప్రార్థనల్ని ఆయన వింటాడు? ప్రభు యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అనేది మనం చూస్తే, ఆయన యొక్క కనులు నీతిమంతుల మీద ఉంటుందని, ఆయన చెవులు వారు చేసేటువంటి ప్రార్థనల వైపు ఉంటాయి అని అంటాడు. కనుక మనము మునుపు పాపాన్ని బట్టి, అపరాధమును బట్టి మనము దేవుని యొక్క నీతిని కోల్పోయి అపరాధ భావముతో జీవించిన దినాలు ఉన్నాయి. నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిని ప్రేమించేటువంటి దేవుడు తన ప్రియకుమారుని యొక్క మరణము ద్వారా, రక్తము చిందించటం ద్వారా, ఆ దేహము శిక్షకు అప్పగించటం ద్వారా ఆయన మన కొరకు బలియాగం అవటం ద్వారా మనకు ఆ నీతి మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ నీతిని మనకు ధరింపచేశారు. కనుక ఇందును బట్టి మనము అబ్రహాం సంతానము వారు శారీరకంగా అబ్రహాం సంతానంగా పిలువబడినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధులముగా మనము కూడా నీతిమంతులము. అలాంటి నీతి, విశ్వాసముతో కూడినటువంటి నీతి, క్రియలతో కూడినటువంటి నీతి మనకు అనుగ్రహించబడినప్పుడు, ఆ నీతిలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయనకు దృష్టి వారి మీద ఉంటుంది. వారు ఎప్పుడు ప్రార్థన చేసినా వారి యొక్క నీతిని బట్టి ఆయన ఆ ప్రార్థనను విని సఫలపరుస్తాడు. రెండోదిగా చూసినప్పుడు, ప్రభు ముఖము కీడిచ్చే వారికి విరోధముగా ఉన్నది. ప్రభు ఎవరి ప్రార్థనను ఆయన వినడు, ఎవరి జీవితాలలో కార్యాలు సఫలపరచడు. ఆయన ఒక మాటలో ఎవరికి తన ముఖమును చూపించకుండా ఆయన త్రిప్పుకుంటాడు అంటే కీడు చేసేటువంటి వారు, కీడు కల్పించేటువంటి వారు, కీడు జరిగించేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి ఆయన ముఖమును చూపించేటువంటి వాడుగా ఉండటం లేదు. ఆ ముఖమును చాటివేసి వారికి విరోధముగా ఉన్నాడు. ఇందును బట్టి మన ప్రార్థన, మనం చేసేటువంటి ప్రార్థన, మన ప్రార్థనలు, మన జీవితాల్లో దేవుడు కార్యాలు సఫలపరచాలంటే ఏం చేయాలో అనే విషయం మనకు అర్థం కావాలి. రెండవదిగా మొదటి పేతురు పత్రిక 4:7 ప్రకారంగా, 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. మీరు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారా? అయితే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అలాగ మెలకువగా ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు అంటే మీరు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఉన్నారు. ఈ క్రమంలో మీరు ప్రార్థన చేయాలి. అలాగ స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు
ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మరి అర్థమవుతూ ఉంటుంది, తెలియజేయబడుతూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటారు. ఈ యొక్క క్రమములో లేకుండా ఉంటే ఈ యొక్క చివరి దినాల్లో ఉన్న భూమి మీద ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా మనము తీసుకురాలేదు, ఏది కూడా మనము తీసుకుని వెళ్ళము. ఈ లోకానికి తీసుకుని వచ్చినటువంటి వారు దేవుడై ఉన్నారు. ఈ లోకంలో ఉన్నంత వరకు పోషించేటువంటి సృష్టికర్తగా ఆయన ఉన్నాడు. మనకి ఏం కావాలో, ఏం తినాలో, ఏమి తాగాలో, ఏం కట్టుకోవాలో అన్నీ కూడా ప్రభువుకు తెలుసు. ప్రభు వారికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి మనము ఆ విషయములో స్వస్థ బుద్ధి గలవారై ఉండకపోతే ఈ యొక్క అంతమయ్యేటువంటివి, నాశనమయ్యేటువంటివి, లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడు నిరంతరము జీవిస్తాడు అని వాక్యము సెలవిచ్చినట్లుగా ఆ వాక్యాన్ని బట్టి మనం సరిచేసుకొని ప్రవర్తించేటువంటి వారుగా ఉండాలి అనంటే స్వస్థ బుద్ధి అనేది కలిగి ఉండాలి. ఆ మంచి బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా వారు సోమరులు కాకుండా, నిర్లక్ష్యులుగా కాకుండా, అవిధేయులు కాకుండా వారు ఎప్పుడు కూడా ఒక మెలకువతనము కలిగి ప్రార్థన చేసుకుంటూ తమను తాము వాళ్ళు జాగ్రత్త చేసుకున్నటువంటి వారుగా ఉంటారు. ఇలాంటి వారి యొక్క ప్రార్థనలు దేవుడు సఫలపరిచేటువంటి వారుగా ఉన్నారు. మూడవదిగా మనము చూసినట్లయితే 3వ మాట మనం చదువుకున్నప్పుడు, 3వ మాట వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ 2వ దినవృత్తాంత గ్రంథాలు 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదివినప్పుడు ఆ మాట విషయంలో, ఆ వాక్యం విషయంలో మనము మరి పరిశీలించినప్పుడు, అర్థము చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు ఆ వాక్యం యొద్దకు వచ్చి మనల్ని మనము ఉపేక్షించుకున్నటువంటి వారుగా వాక్యం ఏమని సెలవిస్తుంది నా జీవితానికై అని ఒకసారి ఆ పరిశీలనలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఈ విధంగా ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు. మనమంతా కూడా ఏమని పిలువబడుతున్నామంటే దేవుని ప్రజలు, దేవుని జనులు, దేవుని బిడ్డలు, దేవుని సొత్తు, దేవునికి ఆరాధన చేసేటువంటి ఒక జనముగా మనం పిలువబడుతున్నాం. అలాగా ఉన్నటువంటి మనలో ఉండవలసింది ఏంటంటే తగ్గించుకొని, అన్నిట్లో కూడా తగ్గించుకొని, వేట్లో కూడా హెచ్చించుకోవటానికి, హెచ్చింపులకు పోవటానికి, ఆ క్రమములో రెచ్చిపోవటానికి ఎప్పుడు కూడా తెగించకూడదు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును, ఆ దేశములో ఉన్నటువంటి ఒకవేళ కుటుంబాలను, ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులను, ఒకవేళ సమాజమును, ఒకవేళ ఎవరున్న ఆ దేశంలో వాళ్ళకి దేవుని వలన గొప్ప స్వస్థత కలుగుతుంది, గొప్ప ఆదరణ కలుగుతుంది, వారికి మంచి ఆరోగ్యము లభిస్తుంది,
ఆ ఆరోగ్యము తగినట్లుగా పోషణ వాళ్ళకు అందించబడుతుంది. కారణము వారి యొక్క పాపములు క్షమించబడ్డాయి. ఆ పాపములు క్షమించటానికి ప్రభు సన్నిధిలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, ఆకాశమందు దేవుడు వారి ప్రార్థనలను విని అంగీకరించారు. కారణం, వారు తమ యొక్క మార్గాలు ఎలాగున్నాయో చూచి పరీక్షించుకొని, అది ఒకవేళ చెడు అయితే ఆ మార్గాలను విడిచి మంచి మార్గములను దేవుడై మరి అనుగ్రహించినటువంటి, చూపించినటువంటి ఆ జీవ మార్గములోకి వెళ్ళటానికి ఎప్పుడు కూడా తగ్గించుకొని, దేవుని ఎదుట తగ్గించుకొని, తన బిడలుగా పిలువబడుతూ, తన యొక్క ప్రజలుగా అన్నిట్లో కూడా దీనులుగా ఆయన వైపు చూసేటువంటి వారుగా, ఆయనకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారి యొక్క ప్రార్థనలు ప్రభు విని ఆయన కార్యములు, ఏ కార్యములు జరగవలసి ఉన్నదో ఆ కార్యములన్నీ కూడా ఆయన సఫలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రెఫరెన్స్ల్లో ఉన్నటువంటి మాటల్ని మనము చదువుకున్నాం. ఆ మాటలను మనము జాగ్రత్తగా చదివి వాటిని ధ్యానం చేసినప్పుడు మనం ఎలాగుండాలి, మనలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు, అవన్నీ కూడా మనకు అవగాహనలోకి తీసుకురాబడినటువంటి వారంగా అర్థం చేసుకున్నాం. అంత మాత్రమే కాకుండా నీ ప్రార్థనలు దేవుడు సఫలపరచాలంటే నువ్వేం చేయాలి అనేది కూడా మనం చూసినప్పుడు, మొదటగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనం ప్రకారంగా విశ్వాసము నీలో ఉండవలెను, విశ్వాసం ఉండునట్లుగా చూచుకొనవలెను. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనం ప్రకారంగా వేషధారణ అనేది ఏది కూడా నీలో లేకుండా చూసుకోవాలి. మూడవదిగా లూకా సువార్త 18వ అధ్యాయము 10-14 వరకు చూసినప్పుడు గర్వము అనేది లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా గర్వానికి చోటు ఇచ్చేటువంటి వారముగా, ఆ గర్వము మనలోకి ఏ కోశాన కూడా రాకుండా జాగ్రత్త పడేటువంటి వారుగా ఉండాలి. 4వదిగా మలాకి గ్రంథము 3:8 ప్రకారంగా దేవుని యొద్ద దొంగలించేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఒకవేళ అక్కడ ధనము గురించి, దశమ భాగం గురించి రాయబడింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుని కార్యాలను, దేవుని చిత్తాన్ని, దేవుని ఘనపరచవలసిన ఏది కూడా నీ వలన అది వేస్ట్ కాకుండా, అది దొంగలించబడినట్టుగా, నష్టపరచబడినట్లుగా ఏది కూడా ఉండకుండా చూసుకోవనవలను. 5వదిగా 1 పేతురు పత్రిక 3:7 ప్రకారంగా భార్యాభర్తలు సమాధానము కలిగి ఉండాలి. భార్యాభర్తలు సమాధానము కలిగి ఉండాలి. 6వదిగా మత్తయి సువార్త 5:23 ప్రకారంగా ఇతరుల అపరాధములను క్షమించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు చాలా ఖచ్చితంగా ఆ మాటని ఆయన చెప్తూ ఉన్నారు. 7వదిగా సామెతల గ్రంథము 21:3 ప్రకారంగా అవసరములో ఉన్న వారికి సహాయము చేయాలి. ఎవరైతే అవసరతల్లో ఉంటారో, వాళ్ళకి పేదరికంలో ఉంటారో, జరుగుబాటులైనటువంటి వారుగా ఉంటారో, అన్నీ కలిగినటువంటి మనము, అన్నీ కూడా పొందుకున్నటువంటి మనము, ప్రతిదీ కూడా మనకు కొదువు లేకుండా ప్రభు మనకు చేస్తున్నాడు కదా, దాన్ని బట్టి మనము సహాయం చేయాలి. 8వదిగా సామెతల గ్రంథం 28 అధ్యాయము 9వ వచనం ప్రకారంగా
వాక్యమునకు లోబడేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆ విధేయత చూపించాలి, లోబడాలి, అనుసరించేటువంటి వారంగా ఉండాలి. తర్వాత 9 కీర్తన 66వ కీర్తన 18వ చరణములో హృదయములో పాపం ఉండకూడదు, లక్ష్యము చేయకూడదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కూడా అంటారు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. భక్తులు అంటారు, మీ ఎదుట మేము పాపం చేయకున్నట్లు మా హృదయములో మీ వాక్యం ఉంచుకున్నాం కాబట్టి మేము పాపము చేయము, పాపానికి మాలో చోటివ్వము. ప్రభువా, దురాభిమాన పాపంలో పడిపోకుండా మమ్మల్ని జాగ్రత్త చెయ్యి అని భక్తులు ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రభుకు విన్నవించుకున్నటువంటి విషయాలు మనము వాక్యంలో చూసాం. అలాగనే 10వదిగా యాకోబు పత్రిక 4:3 ప్రకారంగా దురుద్దేశముతో ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. 10 మాటలు చెప్పుకున్నాం. ఈ 10 పాయింట్లో ఉన్నటువంటి విషయాలకు కూడా మనము మరి తిరిగి మనం చదువుకున్నప్పుడు చాలా విషయాలు ఇంకా ప్రభు మనకు బయలుపరుస్తారు. కనుక నీ ప్రార్థనలు దేవుడు సఫలపరచాలంటే ఈ 10 అనుభవాలు నీకు ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ఎలాగ ఉండమంటున్నాడో, ఎలాగా చేయమంటున్నాడో, ఎలాగుంటే నీ ప్రార్థనలు ప్రభు వింటాడో, ఎలాగా నువ్వు జీవిస్తే ఆ ప్రార్థనలకు జవాబు పొందుకుంటావో అవన్నీ కూడా ప్రభు జోక్యం చేసుకొని ప్రభువే ఒక బాధ్యతగా నీ జీవితంలో చేయటానికి ప్రభు ఆయన ఇష్టపడుతూ ఉండగా ప్రభు ఆ విధంగా ఆయనే భారం వహించేటువంటి వారుగా నీతో మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఎన్ని ఓటములు చూసి ఉంటావో, ఎన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఆగిపోయాయేమో, వీటన్నిటి కూడా పరిష్కారము ఈరోజు దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఇటు మాటలను బట్టి సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవటానికి, వాక్యాన్ని బట్టి క్రమంలో రావటానికి, క్రమపరచబడటానికి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మీ మంచి మాటలను బట్టి, అందులో ఉన్న విషయాలను వివరించి బోధించినందుకే మేము స్తుతిస్తున్నాం. ఆత్మదేవ, ఏ బిడ్డకు ఏ మాటలు కావాలో, ఏ హృదయానికి ఏ మాటలు అవసరమో, ఎవరి జీవితాలు నాయన సరిచేయబడటానికి, కట్టబడటానికి ఏ విషయాలు అవసరమో అవన్నీ కూడా మీరు బహుతేటగా దాసును మరుగుపరిచి మీరు మాట్లాడారు. ఈ మాటలను బట్టి బిడ్డలు సరిచేయబడి కార్యములు వాళ్ళ జీవితాల్లో సఫలపరచబడటానికి ద్వారం తెరవమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, నిశ్చయముగా కృప వెంబడి కృపను, కృపాక్షేమములు అనుభవించేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప రాకడ వరకు ముద్రించి సంగముగా తీసుకెళ్ళి దేవుని ఎదుట నిలబెట్టేటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసము ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దీవించి ఆస్వాదించి పరిశుద్ధపరచునుగాక. ఆ క్రమములో జరిగించి స్థిరపరచునుగాక. ఆమేన్.